ఇప్పుడే దేవరాజ్ సినిమా చూసానండి. ఇది బాహుబలికి అమ్మ మొగుల్లో ఉంది సినిమా. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా దాని డబుల్ ఉంది సినిమా. ఇందులో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అసలు చెప్పలేము, అసలు అంత పీక్స్లో ఉంది పర్ఫార్మెన్స్. సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ శ్రీకాంత్ గారు కూడా బాగా చేశారు. ఒక 2 పొట్టెళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అసలు ఫైట్ సీక్వెన్స్ సినిమాలో. విఎఫ్ఎక్స్ కానీ ఆ సొర ఫైట్ కానీ అసలు లాస్ట్లో ఎరగదీశాడు అసలు. ఆచార్యతో ఫ్లాప్ వచ్చింది, కానీ ఈ దేవరాజ్ సినిమాతో ఒక మన శివ కొర్రల గారు కంబ్యాక్ వచ్చారు ఈ సినిమాతో. చాలా బాగా తీశారు సినిమా. ఫ్యామిలీ అండ్ బాగా కనెక్ట్ అవుద్ది. ఎన్టీఆర్ గారి కెరీర్లో 1000 కోట్ల సినిమా ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. వెయిటింగ్ ఫర్ దేవరా పార్ట్ 2. జాహ్నవి కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఒక హిట్ కొట్టింది ఆ అమ్మాయి. తన ఎంట్రీతోనే మంచి హిట్ కొట్టింది. తనకు ముందు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయికి. జాహ్నవి కపూర్ గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అమ్మాయి. ఈ సినిమాలో తండ్రి పాత్ర ఎక్కువ హైలైట్ అయిందంట కదా, కొడుకు పాత్ర కంటే కూడా. తండ్రి పాత్ర దేవర పాత్ర హైలైట్ అయింది. సెకండ్ పార్ట్లో కొడుకు పాత్ర ఎక్కువ ఉండొచ్చు. అలాగే జాహ్నవి కపూర్ కూడా తను లెంత్ కొంచెం తక్కువ ఉంది. అదే కొంచెం ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు అంతే. నెక్స్ట్ పార్ట్లో ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనకు శ్రీదేవి గారు అంత స్థాయిని చూస్తుందండి అమ్మాయి. జాహ్నవి కపూర్ చాలా మంచిగా చేసింది. ఇంకా చాలా మంచి మూసి పడతాయి అమ్మాయికి. గోల్డెన్ లెగ్ మన ఇండస్ట్రీకి. యాంటీ ఫ్యాన్స్ కొంతమంది చెప్పొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు సినిమాతో. చాలా బాగా తీశారు. సో ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందండి. మూవీలో ఏంటి అని అంటే 2 క్యారెక్టర్లు 3 మాడ్యులేషన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో RRR మూవీ కంటే నాకు ఇందులో ఎన్టీఆర్ గారి పాత్ర బ్రహ్మాండంగా నచ్చింది. కథ కూడా బాగానే ఉంది. అసలు కథ ఏమిటి, వాట్ ఈస్ ద స్టోరీ లైన్? సో మారణాయుధాలని విద్రోహక శక్తులకు ఇచ్చి సహాయం చేయాలా అనేటువంటి కాన్సెప్టా, లేకపోతే దాన్ని అక్కడనే నాశనం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో దేవర అడ్డుకున్నాడా, లేకుంటే దేవర కొడుకు వర అడ్డుకున్నాడా, లేకుంటే దేవర కొడుకు వరని చంపడం కోసం శ్రీకాంత్ వచ్చాడా, లేకుంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడా అనేటువంటిది ఇది కథ, స్టోరీ లైన్. అండ్ కథకి బలం ఏంది అని అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ మనం పక్కన పెట్టేసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కూడా బాగానే ఉంది, సూపర్గా ఉంది. మళ్ళీ నాకు సుధీర్ బాబును గుర్తు చేశారు సైఫ్ అలీ ఖాన్ గారు, నిజంగా అంత ప్రమాణంగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు బాగానే ఉంది. అండ్ ఇందులో కథలో నెగిటివ్ ఏముంది అని అంటే ఎందుకు పుట్టిందో ఎందుకు తిరిగిందో సాంగ్ అర్థం కాదు. నాకైతే ఇదే నెగిటివ్ అనిపించింది. అసలు సినిమా అంతా కథ మొత్తం ఒకలాగా ఉందన్న, ఆ పాట ఒకటే నాకు చిరాకు తెప్పించేసింది. అఫ్కోర్స్ ఆ హీరోయిన్ తీసేసినా కూడా బాగుండేది. ఏమంటే సౌత్ మార్కెట్ కోసం పెట్టారు. ఆమె మాకు తిప్పి కొడితే ఒక 5 డైలాగులు పొంగి ఉప్పొంగి పడిపోయింది తప్పిస్తే ఆమె అంతకుమించి ఏం లేవు డైలాగులు ఆమెకి. ఆ సాంగ్ లేకపోయి కూడా ట్రిమ్ అయ్యి సినిమా ఇంకా బాగుండేది. సో ఇది సో ఫస్ట్ హాఫ్లో ఎందుకు గూస్ బంప్స్ వస్తాయి అని అంటే ఒకటే వాయిస్ ఒకటే పర్సన్ రెండు బేస్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాట్లాడతారు బేస్. అది సూపర్. అండ్ ఒక సీన్ ఉంటుందన్న, కన్సెంట్మెంట్ని దొప్పుతాడు కదా, సీన్ గూస్ బంప్స్ వస్తాయి, సెట్ ఉంటుంది. మరి అదే మిస్టేక్ ఏంటి అని అంటే ఇందులో మిస్టేక్ మీరు అడిగారు కదా, ఆయన సొరచాపని లాక్కొని వచ్చేటప్పుడు సరిగ్గా స్ట్రెంత్ ఉండదు, అక్కడ యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు. అది ఎందుకు లేదు అని అంటే తర్వాత అనలైజ్ చేశా, అన్నీ ఒకటేలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది వదిలేశారు. అండ్ మూవీలో మిస్టేక్ ఏంటి అని అంటే మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటాడో అప్పుడు కూడా అలాగనే ఉంటాయి. నా జుట్టు నెరిసిపోయింది, ఆయన నిలిపోదా క్యారెక్టర్ డిజైన్. సో హెయిర్ డై మెయింటైన్ చేస్తారు బ్రో, డైట్ కాదు కలర్. మాట్లాడేది నేను హెయిర్ కలర్ గురించి మాట్లాడుతున్నా. కెమెరామ్యాన్ హఠావ్ ఇంకోపాయలు. ఓకేనా? ఓకే, ఇదే అండి సినిమా. ఇందులో చెప్పేస్తా, దేవరాని చంపినటువంటి వ్యక్తి ఎవరు అంటే వర. ఆ వరని చంపినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మళ్ళీ ఎవరు అనేటువంటిది ఇది ఒక సస్పెన్స్. ఈ సినిమా నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో మరి ఈ పార్ట్ 2లో కథ ఎట్లా రాశారు అనేటువంటిది నాకు అర్థమవుతలేదు. బాగుందన్న, చాలా బాగుంది. ఓవరాల్గా చాలా బాగుంది. డ్యాన్స్, మ్యూజిక్, బీజిఎం, హీరోయిన్ అంతా ఓకే. హీరోయిన్ సెకండ్ హాఫ్లో వస్తుంది కాబట్టి అంత ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించదు. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఏది అని చెప్పలేమన్నా. ఇప్పుడు వేరే హీరోస్ అంటే కంపేర్ చేసుకోవచ్చు, ఇప్పుడు వేరే వాళ్ళు అంటాను కానీ కాదు. కానీ ఎన్టీఆర్ పరంగా అయితే ఆయన ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాడు.
ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి, రాజశేఖర్ గారు, మోహన్ బాబు గారు బాగా డబుల్ యాక్షన్ చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు చేసినప్పుడు అంత తేడా అనిపించేది కాదు. ఇక్కడ డబుల్ యాక్షన్లు ఏంటి అంటే పెద్ద ఎన్టీఆర్ పెద్దలాగానే ఉన్నాడు, చిన్న ఎన్టీఆర్ చిన్నలాగానే. ఆ ఆరా కానీ, ఆ లుక్స్, ఆ హ్యాండ్సమ్నెస్ అన్ని డిఫరెన్షియేట్ చాలా బాగుంది. చాలా బాగా చూపించడం కూడా. ఆ రత్నవేలి డిఓపి కూడా చాలా బాగుంది, అతను చెప్పనక్కర్లేదు. కొరటాల శివని ఎన్టీఆర్ మార్కుని చూసుకొని వచ్చాడు. సో చాలా బాగుంది. 2 పార్ట్లుగా తీయడం అంటే వాళ్ళు నిజంగా డిసైడ్ చేసుకోలేదు, వచ్చిన తర్వాత స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళు తీయడం జరిగింది. కానీ 2 పార్ట్లు కరెక్టే, మనం వెయిట్ చేయొచ్చు సెకండ్ పార్ట్ కోసం, తప్పేమీ లేదు, వర్త్ వాచింగ్. సినిమానే హై అన్న, సినిమాలో హై మూమెంట్స్ అంటే ఏం లేదు, సినిమానే చాలా హై ఉంది. ఒక ప్రతి సీన్ ఎన్టీఆర్ వచ్చే ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లాగానే ఉంటుంది, ప్రతి బీజిఎం అలానే ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంది. జాన్వి సెకండ్ హాఫ్లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అనిపించదు, ఇంకా అందరు రివ్యూస్ చెప్తూనే ఉన్నారు. సెకండ్ హాఫ్లో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకి అది ఒక్కటే అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్లో ఉండదు అంతే. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ ఒక మంచి సస్పెన్స్ దగ్గర వదిలిపెట్టారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, లైక్ బాహుబలి 1లో కట్టప్ అయింది, ఆ ట్విస్ట్లో వదిలిపెట్టారు. వర్త్ వాచింగ్. రేటింగ్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నా కల్ట్ ఫ్యాన్ని, ఇంకా రేటింగ్ ఆడితే 5 out of 5 ఇచ్చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు. నేను రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు, చెప్పలేను, పక్కా వెళ్తాను. థ్యాంక్ యూ. రివ్యూ చెప్పమని ఆప్షన్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడే దేవరా పార్ట్ 1 మూవీ చూసి వస్తున్నాను. అండ్ ఫర్ ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ కొరటాల గారి కంబ్యాక్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ 1 man షో చేశారు ఎన్టీఆర్ గారు. అండ్ అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ కానీ వచ్చే ప్రతి క్యారెక్టర్ కానీ వాళ్ళు కొంచెం సేపు ఉన్నా దే ప్లేడ్ దేర్ రోల్. అండ్ ఓవరాల్ దేవరా ఈజ్ అ డీసెంట్ 1-time వాచ్ మూవీ. అండ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రోల్స్, నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఒక సినిమా తీయడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇలా నెగిటివిటీ క్రియేట్ చేయడం, ట్రోల్స్ క్రియేట్ చేయడం వల్ల మనకేమీ రాదు. యాజ్ అ కామన్ ఆడియన్ ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు ఫ్యాన్స్ కలిసి ఆ సినిమాని ఎంజాయ్ చేసే రేంజ్లో మనం ఫ్యాన్స్ డెవలప్ అవ్వాలి. లైక్ ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచం మొత్తం ఎదురు చూసే స్థాయికి మనం వచ్చేసాం ఇప్పుడు. అది ఏ సినిమా అన్నా కానివ్వండి, ఒక ఆడియన్గా, ఒక ఫ్యాన్గా మనం ప్రతి హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు అందరం కలిసి ఆ మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ట్రోల్స్ ఆపేయండి, స్పాయిలర్స్ ఆపేయండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. సినిమా పర్స్పెక్టివ్ వీలో చూసి ప్రతి హీరో సినిమాని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఆడియన్స్ కూడా, ఇప్పుడు హీరోలు అందరూ ఎలా బాగున్నారో కలిసి ఉన్నారో మన ఆడియన్స్ కూడా అందరం కలిసి తెలుగు సినిమాని అట్లాగే ఎంజాయ్ చేయాలి. ప్రతి బిగ్ హీరో రిలీజ్కి వచ్చి అందరం యునైటెడ్గా ఫ్యాన్స్ కూడా అందరం కలిసి ఆ సినిమాస్ని ఎంజాయ్ చేయాలి. 3/5 ఫర్ దేవరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంత ఎలివేషన్స్ కూడా ఏం లేవు, కొద్దిగా డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు సినిమా సెకండ్ హాఫ్లో మాత్రం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఫస్ట్ నుంచి. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది బీజిఎం, అనిరుద్ధ్ గారు బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కొరటాల శివ గారి రైటింగ్ ఆబ్వియస్లీ ప్లస్ అని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫ్యాన్స్ కాకుండా వచ్చేటోళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్ ఉన్నంత ఎలివేషన్స్ అయితే సెకండ్ హాఫ్లో అయితే లేవు ఖచ్చితంగా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది 2 parts కాకుండా 1 partగా అనుకొని ఈ సినిమా మొత్తం రైటప్ చేసి బాగుండదు అనిపించింది ఖచ్చితంగా. ఒక సింగిల్ షాట్లో అయితే సినిమా చేత బాగుండేది ఖచ్చితంగా. ఓవరాల్గా ఓకే అండి, చూడవచ్చు. సినిమా అయితే అబవ్ యావరేజ్గా అనిపించిందండి. అని సినిమా ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ దేవరా సినిమా కంప్లీట్ ప్రాఫిట్ జోన్లోకి వెళ్తే కంపల్సరీ వెళ్తుందండి. దేవరా హైప్ అలా ఉంది, బిజినెస్ మాత్రం తక్కువగా ఉంది కాబట్టి కంప్లీట్ ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది, హిట్ అవుతుందండి. ఎవరైతే ఈరోజు మూవీ నచ్చలేదు అనుకున్నారో వాళ్ళు 10 రోజుల తర్వాత ఈ దేవరా ఎలా హిట్ అయిందని తలలు బాదుకోవడం ఖాయమండి. కన్ఫామ్గా హిట్ అయ్యి మూవీ. ఏం నచ్చింది మూవీలో? సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ అండి, మాస్ సీన్స్ బాగున్నాయి, మాస్ సీన్స్ ఎలివేట్ అయినాయి మంచిగా. ఇంకా ట్విస్ట్ వచ్చేసి ఇలా ట్విస్ట్ మంచిగా రివీల్ చేశాడు లాస్ట్లో. మనం బాహుబలి లాగా ఒక ట్విస్ట్, బాహుబలి ఏంటంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ సృష్టించిందో అటువంటి ట్విస్ట్ ఇక్కడ దేవరా చచ్చిపోతాడు. హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే ఒక రోజుల్లో ట్రెండ్ సృష్టించబోతుందండి. మంచి ట్విస్ట్ బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, మాస్ సీన్స్ బాగున్నాయండి. కాకపోతే మైనస్ ఒక మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఒక సాంగ్ అనేది తీసేశారండి. దావుది సాంగ్ అనేది చాలామంది ఆ సాంగ్ వచ్చిందని లాస్ట్లో ఎదురు చూసాం, ఆ సాంగ్ తీసేయటం కొంచెం బాధ కలిగించింది. ఇంకో మైనస్ ఏంటంటే ఆర్ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎన్టీఆర్ యాక్షన్కి మాస్ సీన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అదొక్కటే మైనస్ అనిపించింది, అంతకుమించి సినిమాలో ఏం మైనస్ లేదు. సినిమా అనేది చాలా బాగుందండి. సోషల్ మీడియాలో సెకండ్ హాఫ్ పై కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు. అదే అండి చెప్పే కదా, ఎవరికైతే నచ్చలేదు అనుకుంటారో 10 days తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఎలా హిట్ అయింది అనేది.
సెకండ్ హాఫ్లో ఏంటంటే అంటే దేవరా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా దేవర కథను చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ కొడుకు ఒక భయస్తుడిలాగా చూపించి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు. సినిమా హైలైట్ ఉంది భయ్య, ఎక్స్ట్రా ఉంది. దీంట్లో ఒకటి ఏంటంటే కొరటాల శివ మార్క్ ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజమౌళి తీసిన తర్వాత వేరే నెక్స్ట్ వచ్చే సినిమా ఫ్లాప్ అయితే ఒకటి అపోహ ఉండే, దానికి ఈ సినిమా అనేది బ్రేక్ ఇవ్వడం జరిగింది. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్నది. ఎన్టీఆర్ నటన హైలైట్, ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఒక మాయాలోకంలో తీసుకొచ్చాడు, సముద్ర బ్యాక్డ్రాప్లో తీసుకెళ్ళి సినిమాను మాత్రం ఎక్స్ట్రాడినరీ చూపించిండు కొరటాల శివ. హైలైట్ సినిమాకు మాత్రం ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్ హిట్. దుమ్మ మామూలుగా కాదు, దానమ్మ దుమ్ము కాదు దానమ్మ. ఆల్రెడీ మనకు తెలుసు ఆ డైలాగ్స్ ఎలా కొడతాడో. బాలయ్య తర్వాత నెక్స్ట్ డైలాగ్స్ కొట్టాలన్నా ఏ చేయాలన్నా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఆ గూస్ బంప్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్సే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం ఎంటర్ అయినప్పుడు ఫైటింగ్స్ అప్పుడు మీకు అసలు ఇంత లాంగ్లో ఎన్నో ఫైటింగ్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ మీకు ఫైటింగ్స్ అనేది ఒక్కొక్క ఫైట్ అయితే ఊపొస్తుంది కానీ బోర్ రాదు. అది ఆ మూవీలో చాలా బాగా అనిపించింది నాకు. హైలైట్ అంటే యాక్టింగ్, ఎన్టీఆర్ది యాక్టింగ్, వన్ మ్యాన్ షో. అందుకే అంటున్నాను కదా, డైరెక్షన్, యాక్టింగ్. థర్డ్ వచ్చేసి హీరోయిన్ రోల్. ఎందుకంటే మేబీ పార్ట్స్ వైజ్ వెళ్తున్నాడు. పార్ట్ 2 ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ కాబట్టి తనని జస్ట్ ఏంటంటే ఒక గ్లింప్స్ లాగా ఎంటర్ చేశాడు కొంచెం రోల్. సెకండ్ ఏంటంటే తనకి మేబీ ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీలో వచ్చింది, తను ఎలా ఉంటుంది కరెక్టే వాళ్ళు చేసిన డైరెక్షన్ గిట్ట. డైరెక్టర్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫుల్ రోల్ ఇస్తే తను మేబీ కరెక్ట్ చేస్తుందా లేదా అనేసి టెస్ట్ చేయడానికి చిన్న రోల్స్, ఆ క్యారెక్టర్కి అంతే రోల్ ఇనఫ్ అనమాట, అంతే ఇచ్చాడు. ఓవరాల్ చాలా బాగా చేసింది.